ఉంటే కనుక ఆ ఇంటికి మహాలక్ష్మి కనక మహాలక్ష్మి లోపలికి వస్తుందని చెప్పి అంటారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఆ ముగ్గులు కాస్త పెయింట్ రూపంలో మారిపోయింది. ఆ పెయింట్లు కాస్త స్టిక్కర్ రూపంలోకి మారిపోయింది. ముగ్గు అంటే ఏంటంటే ఈరోజు మేము చూసాం 2-3 కుటుంబాలు కలిసి ఒక ముగ్గు వేశారు. ప్రైజ్ ఇస్తే ఎవరు తీసుకుంటారమ్మా అంటే మేము ముగ్గులు ఒకటే అని చెప్పన్నారు. అలా ముగ్గులు కలిపే కుటుంబాలు అనేకం ఉన్నాయి మన ప్రాంతంలో. కాబట్టి అలా ముగ్గుల ద్వారా ఈ రోజు మా ఆడపడుచులు ఈ వీధంతా కూడా రంగులమయం చేశారు. తప్పకుండా మీరు వేసిన ముగ్గు వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం, ఆ దేవుడి కటాక్షం ఈ వీధిలో కాదు ఈ కాలనీలో ఉన్న అందరికీ కూడా లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు. ఎందుకంటే దేవుడి పైనుంచి చూస్తారు ఏ వీధి రంగులమయంగా ఉంది, ఏ వీధిలో నవ్వులు ఉన్నాయి, ఏ వీధిలో అందరూ మహిళలు కలిసి ఉన్నారని చూసినప్పుడు తప్పకుండా మన బాంబే కాలనీలో ఈ రంగులమయాన్ని చూసి ఆ మహాలక్ష్మి తప్పకుండా మీ ఇంట్లోకి రావాలి, మీ అందరి కుటుంబాలు బాగుండాలి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మరోసారి జనసేన పార్టీ తరఫున మరొక ముఖ్య విషయం అమ్మ, జనసేన పార్టీ మీకు మేము ఇచ్చే మాట ఏంటంటే ఈరోజు విశాఖపట్నం తీసుకుంటే కనుక మహిళలపై జరుగుతున్న దాడుల్లో అంటే మహిళలపై లైంగిక దాడులు కానివ్వండి, వేధింపులు కానివ్వండి, ఆకతాయిల వల్ల ఈటీసీలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద విశాఖపట్నం సిటీలో అత్యధికంగా ఉన్నాయని చెప్పి పోలీసు రిపోర్టుల ద్వారా తెలుస్తున్న దాడిని రోజు రాష్ట్రం మొత్తంలో మొదటి స్థానంలో ఉన్నాం. ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్ళి మరి తిరిగి వస్తుందా అంటే అది ఏ విధంగా వస్తున్నారో అని చెప్పి భయపడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విశాఖపట్నాన్ని ఆ విధంగా మార్చేశారు. జనసేన పార్టీ వస్తే కనుక రేపు రాబోయే రోజుల్లో 100 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ వస్తే కనుక మేము మహిళలకు ఇచ్చే హామీ ఒకటే, మీరు ధైర్యంగా ఇంట్లోంచి వెళ్ళి మీ పని చూసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి భద్రంగా వచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. రేపు మీ పైన ఏ ఒక్కడైనా సరే ఆకతాయి కన్నెత్తి చూడాలంటే భయపడే చట్టాలను జనసేన పార్టీ మీకోసం తీసుకొస్తుంది. మనస్ఫూర్తిగా మేము మహిళలందరూ తెలియజేస్తున్నాం. మీరు ధైర్యంగా బయటకు వెళ్ళి మీ పని తీసుకుని వెళ్ళి తిరిగి ఇంటికి రావచ్చమ్మా. మీ వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడే చట్టాలను తీసుకొస్తాం. ఈరోజు చట్టాలు ఉన్నాయి కానీ అవి కేవలం పేపర్లకే పరిమితం అయిపోయింది, అమలు చేయట్లేదు. అలాంటి పరిస్థితుల్లో బలమైన చట్టాలను తీసుకొచ్చి మహిళలకి రక్షణ కల్పించే బాధ్యతగా ఒక అన్నయ్యగా ఒక తమ్ముడుగా మీకోసం మేము ఉంటామని తెలియజేస్తున్నాం. అదే కాకుండా జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం కనుక స్థాపించగలిగితే రాబోయే రోజుల్లో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు మధ్య ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకి 1500 రూపాయలు శ్రీ మహాలక్ష్మి పథకం కింద మీ ఖాతాలో జమ చేస్తాం. జనసేన పార్టీ ప్రభుత్వం కూడా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ కూడా 1500 రూపాయలు ప్రతి నెల మీ ఖాతాలో జమ చేస్తాం మేము. అదేవిధంగా పెన్షన్ మనీ వేరే 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ వేరేగా మళ్ళీ వస్తుంది. అది కాకుండా మహిళలకి మహాలక్ష్మి పథకం కింద 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది జనసేన పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వం. అది కూడా కాకుండా ఈ రోజు మన ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి మోసం చేస్తుందమ్మా, అమ్మఒడి అనే ఒక కార్యక్రమం చెప్పి మోసం చేస్తుంది. అమ్మఒడిలో వాళ్ళు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలకు ఎంతమంది పిల్లలకు చదివించండి, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. మరి ఈరోజు ఏమైందమ్మా, లాస్ట్ 15,000 రూపాయలు కాస్త ఒక 1000 రూపాయలు టాయిలెట్ల కోసం, అంటే టాయిలెట్లు కూడా మనదైన బాధ్యత, టాయిలెట్ల కోసం 1000 రూపాయలు, మేనమావ కోసం 1000 రూపాయలు, మొత్తం మీద ఒక 2000 కట్ చేసి 1100 12,000 మీ చేతిలో పెడుతున్నారు. అది కూడా ఒక సంవత్సరం రాలేదు. ఈ ఎన్నికల సంవత్సరం రాదు. రేపు మీకు మనస్ఫూర్తిగా మేము వచ్చే మాట ఏంటంటే జనసేన టీడీపీ పార్టీ రేపు ప్రభుత్వం స్థాపించిన వెంటనే అమ్మకి వందనం అనే పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు మేము తప్పకుండా ఇచ్చి చేత మీకు మాటిస్తున్నాం. తల్లికి 15,000 రూపాయలు కదమ్మా, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు. అదే ఇంట్లో కనుక 2 పిల్లలను చదివిస్తే 2 పిల్లలకి చెరుకు 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు. 3 పిల్లలు చదివిస్తే 3 పిల్లలకి కూడా చెరుకు పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత సంవత్సరానికి జనసేన పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో మీ మహిళలందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిలిండర్ రేట్ పెరిగిపోయింది, పప్పు ఉప్పు రేట్లు పెరిగిపోయింది, అన్ని ధరలు పెంచారు. మీరు మీ ఇంట్లో చక్కగా భోజనం చేయాలన్నా కూడా మనకు గ్యాస్ కావాలి. జనసేన టీడీపీ పార్టీ హయాంలో 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మీకు ఉచితంగా ఇస్తామమ్మా. 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇస్తాం. ఆ విధంగా మీ కుటుంబానికి సహాయం చేసే బాధ్యత జనసేన